చక్కగా మాట్లాడండి. ప్రభువా, మీ వాక్యపు విలువలు వారు తెలుసుకున్నట్లు కృప చూపమని, ఈ ఈస్టర్ సందర్భంగా ప్రతి బిడ్డ మనోనేత్రములు తెచ్చి మహిమ పొందమని, వినగల చెవు గ్రహించే మనసు ప్రతి బిడ్డ దయచేయమని, లైవ్ వింటున్న వారిని, ఇప్పుడు స్థానికంగా ఇక్కడ ఉండి వాక్యం వింటున్న బిడ్డలందరినీ వారి కుటుంబాలను మరో ఈస్టర్ వరకు మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలుసు ఈరోజు ఏంటిది? ఈస్టర్. ఈస్టర్ అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన పునరుద్ధాన దినం. అయితే నేను మీ అందరికీ చెప్తున్నా, లైవ్ వింటున్న వారు కూడా గమనించండి దేవుని వాక్యం. యేసు ప్రభు చనిపోయి ఎన్నిసార్లు కనబడ్డాడు భూమి మీద? 11 సార్లు కనబడ్డాడు. అనేకులకు కనబడి నేను ప్రభునని చూయించుకున్నాడు. మనం కూడా ఒకరోజు చనిపోతాం. మన విశ్వాసులు, సంఘానికి వచ్చిన వారు, రాని వారు అందరూ చనిపోతారు. కానీ విశ్వాసులు దేవుని ఎదుట దేవునితో ఉంటారు. దేవుని నమ్మని వారు ఎక్కడ ఉంటారు తెలుసా? నరకంలో ఉంటారని బైబిల్ చెప్తుంది. నేను మీకు చెప్తున్నా, ఈ ఈస్టర్ రోజు మీరందరూ దేవుని వాక్యం వినండి, ఆశీర్వదింపబడండి. ఈరోజు నేను చెప్పే అంశం ఏం తెలుసా? నీ కన్నులు తెరవబడాలి. సమాధిలో యేసు ప్రభు లేడు, సమాధి ఖాళీ ఉన్నది, సమాధి తెరవబడ్డదని అందరూ చెప్తారు. కానీ నేను చెప్పేది ఏం తెలుసా? ఈస్టర్ రోజు నీ కన్నులు తెరవబడాలి. నీ కన్నులు తెరవబడాలి. ఎందుకు? మీరు లోకాన్ని అంతా చూస్తున్నారు కదా. మీరు లోకాన్ని అంతా చూసినప్పుడు మరి ప్రభుని చూసిందా? మరి సమాధులకి వెళ్ళి లేచిందని ఎట్లా చెప్తారు? లేఖనాలు చూడండి. లేఖనాలు గమనిస్తే, ఆధ్యాత్మికంగా వాక్యానుసారంగా మనం జీవిస్తే అప్పుడు మన కన్నులు తెరవబడతాయి. ఒకసారి నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను. దయచేసి బైబిల్ ఇస్తున్న వారు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుంచి 23 వరకు. నేను ఆదివారం సాయంకాలమున చూడండి, యేసు ప్రభు ఎప్పుడు లేచిండు? ఆదివారం లేచిండు. ఆ రోజు సాయంకాలం ఏం జరిగింది తెలుసా? శిశువులు అందరికీ భయపడ్డారు. భయపడి తలుపులు వేసుకుని ఉంటే యేసు ప్రభు వాళ్ళ మధ్యలోకి వచ్చిండు. నువ్వు రోగంతో బెడ్ మీద ఉన్నావు అనుకో, దేవుడిని దగ్గరకు వస్తాడు. నేను చెప్తున్నా, అందుకే కన్నులు తెరవబడాలి. మనము అయ్యో ఈ రోగం వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఈ మరణం వచ్చిందని మనం ఏడుస్తుంటాం. కానీ దేవుడు నిన్ను సృష్టించి భూమి మీద పంపిన దేవుని తెలుసుకో. ఆయన చూసే కన్నులు నువ్వు పొందుకో. ఆ రోజు యేసు ప్రభు లేచిండు. తిరిగి లేచి మరి ఇట్లా 4 గోడల మధ్య తలుపులు వేసుకొని శిష్యులు ఉన్నప్పుడు యేసు ప్రభు తానే దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? ఎప్పుడు భయపడద్దు. శిష్యులు అందరికి భయపడ్డారు, లోకానికి భయపడ్డారు. మమ్మల్ని నిన్న మొన్న యేసు ప్రభుని సిలువ కేసు కొట్టిండ్రు కదా, మమ్మల్ని ఎక్కడ కొడతారో, మాకెంత అవమానము, మాకెంత ఇబ్బంది అని భయపడి తలుపులు వేసుకొని ఒక ఇంట్లో ఉన్నప్పుడు యేసు ప్రభు తానే వాళ్ళ దగ్గరకు వచ్చి మీకు సమాధానం అవునుగాక అని మాట్లాడుతున్నాడు. చూడండి, జీవితంలో కష్టాలు వచ్చినప్పుడే దేవుడు సమాధానం ఇస్తాడు. జీవితంలో రోగం వచ్చినప్పుడే దేవుడు స్వస్థత ఇస్తాడు. ఆ కష్ట సమయంలో, రోగంలో ఉన్న సమయంలో దేవుని మనం చూసే కన్నులో మనకు కావాలి. అట్లనే చదవక చూడండి, ఆ వేసిన తలుపులు వేసినట్టే ఉన్నవి. శిష్యులు భయపడి ఆ ఇంట్లో ఉన్నారు. యేసు ప్రభు తాను వచ్చి వాళ్ళకి ఏం చూపిస్తాడు? తన చేతులను ప్రక్కన. మీరు ఎప్పుడన్నా చూసిందా అట్లా? ఆ గాయాలు
ఇట్లా కన్నులారా, అసలు కన్నులు తెరవబడలే. ఈస్టర్ అంటే ఏదో పండగ, ఇలా వండుకొని తినడం, కొత్త బట్టలు వేసుకోవడం, ఇక మన కార్యక్రమాలు మనం చేసుకోవడం, ఇవే మీరు అనుకుంటారు. చూడండి, నా గాయం, నా చేతుల్లో గాయాలు చూడండి, నా ప్రక్కలో గాయం చూడండి అని ఆ శిష్యులు ప్రభుని చూసిందట చెప్తుంటే. మీరు ఎప్పుడన్నా ప్రభుని అలా చూసిందా లేదా? ఒకవేళ ఈస్టర్ ఇన్ని ఈస్టర్లు గడిపినా ఇంతవరకు నువ్వు ప్రభుని చూడలేదంటే నువ్వు వెనుకకున్నట్టే, ముందు పోయే వరుసలో లేవు. బైబిల్లో ఎవరు చూసింది? మొదట సమాధిలోకి వెళ్ళి లేచిన ఆమెను మగ్దలేని మరియ చూసింది. నేను ప్రభుని చూసిందని మగ్దలేని మరియ మొదట చూసింది. ఆమె కన్నులు తెరవబడ్డాయి. మరి నీ కన్నులు ఎప్పుడు ఈస్టర్ రోజు తెరవబడతాయి? ఇంకా నేను ప్రభుని చూడలేదని అని అంటే ఎట్లా? నిజంగా దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆయన చూసే కన్నులు మీకు కావాలి. ఆ కన్నులు మీకు తెరవబడాలి. ఎప్పుడు తెరవబడతాయంటే బాగా కష్టంలో ఉన్నప్పుడు, రోగం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇంకా మనకు దిక్కు లేదు అని మనం అనుకున్నప్పుడే దేవుడు, ఆయనను ప్రార్థన చేస్తే దేవుడు మన కన్నులు తెరుస్తాడు. ఇప్పుడు శిష్యులందరూ భయపడ్డారు, ఆ ఇంట్లో ఉన్నారు, తలుపు వేసుకున్నారు. కానీ యేసు తానే దగ్గరకు వచ్చి వాళ్ళకు చేతులు, పక్కను గాయాలన్నీ చూపెడతాడు. వాళ్ళు కన్నులారా చూసిండు. చనిపోయి సజీవుడైన ప్రభుని వాళ్ళు కన్నులారా చూసిండు. అవును, నేను మృతుడనైతే కానీ యుగాయుగములు సజీవుడనై ఉన్నానని బైబిల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ యుగాయుగములు సజీవుడైన దేవుణ్ణి మీరు చూస్తే రోగం వచ్చినా భయపడకు, కష్టం వచ్చినా భయపడకు, అప్పులైనా భయపడకు. దేవుణ్ణి ప్రార్థించు, ఆయన చూసే కన్నులను పొందుకోవాలి. ఆ కంటిన్యూషన్ చేయాలి కదా. చూడండి, ఇక్కడ ఆ ఇంట్లో శిష్యులకు కనబడి గాయాలు చూపించి ప్రభు వాళ్ళకు సమాధానం ఇచ్చాడు. యేసు ప్రభు నీ ఇంటికి వస్తే నీకు సమాధానం వస్తుంది. యేసు ప్రభు నీ ఇంట్లో నువ్వు చేర్చుకుంటే స్వస్థత వస్తుంది. అంటే ఎట్లా చేర్చుకుంటారు? ప్రార్థనతో పిలుచుకోవాలి. ప్రభువా నా ఇంటికి రా, నా ఇంట్లో ఈ బాధ ఉన్నది, నా ఇంట్లో ఈ సమస్య ఉన్నది, నా ఇంట్లో ఈ రోగం ఉన్నది, దేవా నా ఆర్థిక సమస్యలు ఎక్కున్నాయి, అన్నీ తీర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా అద్భుతంగా దేవుడు చేయగలుగుతాడు. అప్పుడు మీ కన్నులు తెరవబడతాయి. ఇక్కడ నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. మార్క్స్ వార్తలకు రండి దయచేసి 16వ అధ్యాయం 9 నుంచి చూడండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 9 నుంచి 11 వరకు. ఆదివారము తెల్లవారుచున్నప్పుడు యేసు లేచి చూడండి, ఆదివారము తెల్లవారినప్పుడు మనము చాలా మంది వాడుక ప్రకారంగా కొండ మీదకి పోతాం. కానీ అక్కడ అమ్మ కొండ మీదకి పోయినప్పుడు దేవుణ్ణి చూసిలా. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇప్పుడు మనం చెప్తాం, ఒకటి మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఇప్పుడు గాలి ఉన్నదా? ఉన్నది. ఏది కనబడుతుందా? పట్టుకుంటే దొరుకుతుందా? స్పర్శ. చల్లగా వస్తుంది అంటాం, ఇలా వడగాలు వస్తుంది అంటాం. ఎందుకు? దాని యొక్క లక్షణాలను బట్టి చెప్తారు. దేవుడు కూడా ఉన్నాడు లేడనేవాడు తెలుసుకోవాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు సమాధిలోకి వెళ్ళి లేచి మొదట ఎవరు కనబడ్డాడు? మగ్దలేని మరియ కనబడ్డాడు. అయితే ఇక్కడ నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. మగ్దలేని మరియ షార్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. మగ్దలేని మరియకు మొదట కనబడ్డాడు. అయితే ముందు ఆమె సమాధి దగ్గరకు వెళ్ళింది. ఆ సమాధి దగ్గర యేసుప్రభు దేహము ఆమెకు కనబడలేదు. ఆ సమాధిలో 2 దేవదూతలు ఉండి, లేడు, ఆయన మీకంటే ముందుగా వెళ్ళిపోయిందని వర్తమానం చెప్తారు. ఇదంతా క్రైస్తవ లోకానికి బాగా తెలుసు. కానీ
అక్కడ నుండి యేసు ప్రభు మరియ పక్కనే ఉంటాడు. కానీ మరియ ఏమంటది? తోటమాల అనుకుంటది. తోటమాలి రీతిన తొందర వద్దని పలికెను, తోటమాలి రీతిన తొందర వద్దని పలికెను. ఓ భారత వీరా క్రైస్తవలేరా ప్రభువు లేచి వెళ్ళెనురా, పరమాపురము చేరెరా. ఈమె మరే ఏమనుకుంటది? తోటమాల అనుకుంటది. అయ్యా నా ప్రభుని ఎవరు ఎత్తుకొని పోయిళ్ళు, నువ్వు ఇంట్లో ఎత్తుకొని పోయినావా అని ప్రభునే అడుగుతుంది. అయితే అప్పుడు మరియా అని పిలుస్తాడు యేసు ప్రభు. అప్పుడు ఆమె కన్నులు తెరవబడి రబ్బుని బోధకుడా నువ్వా అంటది. నిజంగా కష్టంలో దుఃఖంలో సమాధి అనేది అందరికి ఉంటుంది. బ్రతుకుచున్న మన అందరికి సమాధి, మనం ఒకరోజు సమాధి పాలు కావాలి, మనలో సమాధిలో పూడ్చిపెట్టాలి. ఇవాళ నేను చాలా బాగున్నా, బాగా సంపాదించుకున్నా అనేది కాదు. ఇల్లు ఎట్లా కట్టుకున్నామో ప్రతి ఒక్కరం సమాధి కట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి ఊరు బయట సమాధి ఉంటుంది. ఆ సమాధులన్నీ యేసు ప్రభు వచ్చినప్పుడు తెరవబడతాయి విశ్వాసులే. తర్వాత దేవుని నమ్మని వారి తెరవబడతాయి. మధ్యాకాశంలో తీర్పుంటుంది. మీకు షార్ట్గా చెప్పుకుంటూ పోతున్నా. కానీ యేసు ప్రభు సమాధి తెరవబడ్డ రోజు మరియా దగ్గరనే ఉంటాడు యేసు ప్రభు. కానీ యేసు ప్రభుని మరియా ఏమనుకుంటుంది? మీరు గుడికొత్తాళ్ళు, దేవుడు ఎక్కడ ఉంటాడనే గుర్తు లేకుండానే ఆరాధిస్తుండ్రు. నేను మీకు చెప్తున్నా, దేవుడు మీ పక్కనే ఉంటాడు, మీ దగ్గరనే ఉంటాడు. మీరు పిలిస్తే మీ ఇంటికి వస్తాడు. మీ హృదయం అనే తలుపునొద్ద ప్రభువు నిలుచుండి తట్టుచున్నాడు. ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడో నేను వాని యొద్దకు వస్తా అని చెప్తుండు. నేను మీకు చెప్తున్నాను, నువ్వు నిజంగా నీ హృదయంలో దేవుణ్ణి చేర్చుకుంటే ఏ బాధ ఉండదు ఈ లోకంలో. దేవుడు లేని వాళ్ళకి బాధ, శోధనలు, కష్టాలు వస్తాయి. దేవుని కంప్లీట్గా ఆరాధించు. యోగు ఆరాధించలేదా? ఒక్కరోజు కొడుకులు బిడ్డలు పోయి లాస్ట్ పోయింది. దేవాని స్తోత్రం, యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకునండి. ఈ లోకంలోకి మనం వచ్చినప్పుడు కొడుకుల బిడ్డలను పట్టుకొని వచ్చినామా? ఏం లేదు. మానవుడా దేవుని తెలుసుకో. యేసు ప్రభు చనిపోయి లేచిందని తెలుసుకో. ఈమె 3 రోజులకి ప్రభును గుర్తుపట్టలేదు. ఎవరు? మరియా. తోటమాల అనుకుంటాంది. ఎట్లా అనుకుంటాంది? 3 రోజులకే. మొన్న శుక్రవారం సిలువైతే ఆదివారం వరకు లేస్తే నా ప్రభుని ఎవరు ఎత్తుకపోయిన, నువ్వు ఇంత ఎత్తుకపోయినావా అని అడుగుతాంది తోటమాల అనుకొని. కానీ ఆయన మరియా అని పిలిచాడు. అప్పుడు బోధకుడు అని గ్రహించింది. అప్పుడు కన్నులు తెచ్చి ప్రభును గుర్తుపట్టింది. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ప్రభును గుర్తుపట్టే కన్నులు కావాలి. సమాధి తెరవబడ్డదని అందరం చెప్తాం, కానీ కన్నులు తెరవబడాలి. మరియ కన్నులు ముందు తెరవబడ్డాయా? తెరవబడలే. ఎట్లా కనబడ్డాను యేసు ప్రభు? తోటమాల ప్రీతిగా కనబడ్డాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, యేసు ప్రభుని చూసే కన్నులు మీకు కావాలని, మీరు పొందాలని ప్రభునందు నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా అప్పుడు యేసు ప్రభుని ఏమంటది? బోధకుడా అని గుర్తుపట్టింది. బోధకుడా అని చెప్పి గుర్తుపడినట్లు మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మీకు మరొకటిసారి కూడా జ్ఞాపకం చేస్తున్నా. లూకా సువార్త 24లో 13లో చూడండి. ఇది చూడండి, 2 బాటసార్లకు కూడా యేసు ప్రభు ఆ రోజు ఆదివారం రోజు 2 బాటసార్లు ఇట్లా ప్రయాణం పోతుంటే జరిగిన ఈ సంగతుల గురించి మాట్లాడుకుంటూ పోతాను. ఏమని? మొన్న యేసు ప్రభును సిలువకేసిళ్ళు ఇక్కడ అని అదే సంగతులు మాట్లాడుకుంటూ పోతాను.
ఇక్కడ అందరు వాక్యం గమనించాలి, కన్ను తెరవాలి. ఇదే సంగతులు సిలువను గురించి, యేసుప్రభును సిలువకేసిన సంగతులు గురించి ఇద్దరు పాఠశాలలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుండ్రు. ఏం జరిగింది? ఇదే లేఖనం తీసుకోవాలి. వాళ్ళు సంభాషించుకుంటూ మాట్లాడుకుంటూ బాటపడుతూ పోతుంటే యేసు తానే దగ్గరకు వచ్చిండు. చూడండి, అవును, నువ్వు ఇప్పుడు ప్రార్థన చేస్తే నీ దగ్గరకు వస్తాడు, ముడతాడు. ఇప్పుడు ప్రభు ప్రార్థన చేస్తే దగ్గరకు వచ్చి ముడతాడు. ఈ మర్మాన్ని అంత లోపు దిగలేక మనము లోకం వైపు అటు ఇటు చూస్తాం. దగ్గరనే యేసు ప్రభు ఉంటే తోటమాలి అనుకున్నది మరియా. ఈ బాటసార్ల పక్కనే ఉంటే వీళ్ళు కూడా యేసు ప్రభుని గుర్తుపడతలేరు. అమ్మా, కడుపు నిండా తిన్నవానికి ఆకలి తెలుతుందా? కష్టంలో ఉన్నప్పుడు దేవుని పిలిచే అటువంటి ఆలోచన వస్తుంది. ఆ దినం ఇద్దరు బాటసార్లు సంభాషించుకుంటూ యేసు ప్రభు గురించి చెప్పుతూ వెళ్ళిపోతుంటే యేసు తానే దగ్గరకు వచ్చాడు. అవును, మీ ఇంటికి వస్తాడు, నీ దగ్గరకు వస్తాడు. పొలంలో ఉండు, నువ్వు ప్రయాణంలో ఉండు, ఎక్కడున్నా ప్రార్థన చేసుకుని పోతే దేవుడిని పక్కనే ఉంటాడు. కానీ నువ్వు ప్రభువుని చూసే కన్నులు కావాలి నీకు. చూడండి వీళ్ళ కన్నులు ఎట్లా తెరవబడ్డాయో. చూడండి, వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడ్డవి. ఇక్కడ బిలాము కన్నులు కూడా మూయబడ్డాయి. పోయిన వారంలో చెప్పాను. దూత ముంగట్నే ఉన్నది, గాడిద చూసి ముంగటి పోతలేదు, కానీ విపరీతంగా కొట్టిండు. బిలాము కన్నులు అక్కడ మూయబడ్డాయి. సేవకుడే. నేను ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవులం అని పేరు పెట్టుకుంటాం, అన్నిట్లో రెవరెండ్లం, బిషప్లం, ఫాదర్లం అన్ని పెట్టుకుంటాం. దేవుణ్ణి స్వయంగా చూసే కన్నులు కావు. చూసిన వాళ్ళు ధన్యులు. ఎందుకంటే ఇక్కడ ఈ బాటసార్లు ఈ ప్రయాణం అయిపోతాను, యేసుక్రీస్తు గురించే మాట్లాడుకుంటూ పోతాను. కానీ వాళ్ళ కన్నులు ఏమైనాయి? మూయబడ్డాయి. సంఘానికి వస్తాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, ప్రభుని చూసిందా అంటే ఆ కన్నులు మాత్రం ఎప్పుడైతే యెహోవా ఉత్తముడనే రుచి చూసి తెలుసుకోండి. దేవుని చూసినప్పుడు విడిచిపెట్టాం, ఎవరు బెదిరించినా భయపడం. నేను మీకు చెప్తున్నా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినప్పుడు నాలుగొక రూపం వారి మధ్యలో అగ్నిలో నడవలి ఉండలేదా? రోగం వస్తే భయం ఎందుకు క్రైస్తవా? నువ్వు నిజంగా ప్రభు నమ్మితే ధైర్యంగా ఉండు, వస్తాయి. యేసు ప్రభు అంత గొప్ప దేవుడు శిలువ ఎందుకు భరించిండు? సమాధిలో పెట్టిండు. ఇలా తిరిగి ఎందుకు లేచిండు? ఆయన శక్తిమంతుడు, సజీవుడైన దేవుడు. ఆ దేవుని నువ్వు చూడాలి. అంటే నీ కళ్ళు తెరవబడాలి అంటే లేఖనాలు పరిశీలించాలి. అంతేకాని ప్రజల మధ్యలో పెద్ద హైలైట్ చేసుకొని పెద్ద సేవకుడనని లేక పెద్ద విశ్వాసులని ఈ చర్చ అంతా నాదని ఇట్లా కాదు. దేవుని దగ్గర ఒదిగి అణిగి తగ్గించుకొని ఉండాలి. దేవుని గుర్తుపట్టే కన్నులు కావాలి, రోజు ప్రభుని చూసే కన్నులు కావాలి. ఒకవేళ నేను మీకు చెప్తున్నా, ఇలా మన ఊరికి సీఎం వచ్చిందనుకో, ఇలా నేను సీఎం చూసినాను, ప్రధానమంత్రి వచ్చిందనుకో, నేను ప్రధానమంత్రిని చూసాను. కానీ రోజు దేవుని చూసే కన్నులు మీకు కావాలి. ఎంతమందికి ఉన్నాయి క్రైస్తవ బిడ్డలకు రోజు దేవుణ్ణి ముఖాముఖిగా చూడు. ఆధ్యాత్మికంగా దిగజారిపోయినాం. ఈ బాటసార్లు ప్రభుని గురించే చెప్తాను. కానీ ప్రభువు తానే వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ కన్నులు మూయబడ్డాయి. గుడికి వస్తాను, కన్ను మూసుకొని వస్తాను. నిజంగా చెప్తాను, ఎన్ని అద్భుతాలు జరగాలి, ఎన్ని హీలింగ్స్ జరగాలి, ఎన్ని మిరాకిల్స్ జరగాలి జీవితంలో. చూడు, ఇక్కడ ఇంకా కన్నులు తెరవబడలే. ఈస్టర్కు నీ కన్నులు తెరవబడాలి. ఇప్పుడైనా కన్ను తెరిచి ప్రభు వాక్యాన్ని తెరిచి చూడు. ఈ బాటసార్ల కన్నులు ఎట్లా మూయబడ్డాయో, ఎట్లా తెరవబడ్డాయో పరిశీలిద్దాం. కంటిన్యూషన్ చేయండి. చూడండి,
యేసు ప్రభు తానే దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడుకునే మాటలల్లా యేసు ప్రభు మాటలు జోడించి, ఏంటి మీరు ఇప్పుడు మాట్లాడుకునే సంగతులు, ఏంటి మీరు మాట్లాడుకుంటారంటే ఆ బాటసార్లు యేసు ప్రభుతో ఏం చెప్తున్నారు చూడండి. చూడు క్లయోపా ఏమంటాడు, ఇక్కడ యెరూషలేములో జరిగిన సంగతులు నీకు ఒక్కరికే తెలియవా? యేసుప్రభు నిన్న మొన్ననే సిలువకేసి ఆ సంగతులు నీకు ఇంకా తెలియలేదా అని చెప్తాడు. యేసుప్రభుకే చెప్తాను. మనం గుడికి వస్తాం ఈ బాధలతో ఏమైతే నా ప్రభు నాకు తోడుంటాడు, ఈ రోగంతో ఏమైతే నా యేసయ్య ఉన్నాడు. ఎన్ని రోజులున్నా మరణం అనేది వస్తే ఆపలేమే మనం, అవునా? దేవుడు మనిషికని మరుగు చేసిండు. చదువుతోటి పని లేదు, తెలివితోటి పని లేదు. నువ్వు సైంటిస్ట్ అయినా, ఏథిస్ట్ అయినా, మార్కిస్ట్ అయినా, ఎవరైనా బిడ్డ నీ టైం అయిపోయిందంటే వెళ్ళిపోవాలి. దేవుని మర్మం ఏందో తెలుసుకోవాలి. అట్లా తెలుసుకోవాలంటే ఇసుకేలా కన్నీళ్ళు కావాలి, అనుదినం దేవుని చూడాలి. ఇక్కడ క్లయోపా యేసు ప్రభుతోటే చెప్తాను, నీకు ఒక్కరికే తెలియదు ఆ యేసు ప్రభుని సిలువ వేసిన విషయం అని ప్రభుతోటే చెప్తాను. కానీ ప్రభువా నువ్వా అని మాత్రం గుర్తుపడతలేడు. పడతానా? చూడండి, గుడికి వస్తున్నాం, వాక్యాలు చదువుతున్నాం, కష్టాలు రాగానే లోకంలో కలిసిపోతాను, శ్రమలు రాగానే లోకం వైపు చూస్తున్నాం. లోకం వైపు కాదు చూసే తిరుగుతాక యేసయ్య వైపు చూడు. ఇక్కడ నిదురాయిక మేలుకోర అదును తప్పరా, కొదువ పనులు చేయుమునకు ఉదయమాయరా, ఎండ ఎదురు అవునురా. నిదురాయిక మేలుకోర అదును తప్పరా, కొదువ పనులు చేయుమునకు ఉదయమాయరా, ఎండ ఎదురు అవునురా. వాదమేల ప్రభుని కొండ మీద చెప్పినా, వాదమేల ప్రభుని కొండ మీద చెప్పినా, ఈ బోధలన్నీ మంచివని వెటుల త్రిప్పినా, ఈ బోధలన్నీ మంచివని వెటుల తిప్పినా, నిదురాయిక మేలుకోర అదును తప్పరా, కొదువ పనులు చేయు కొరకు ఉదయమాయరా, ఎండ ఎదురు అవునురా. నేను మీకు ఒకటి చెప్తా, తినే అంత ఆశ మనకుంటే దేవుణ్ణి వెతికే ఆశ కూడా అంత ఉండాలి. నిన్న ప్రభుని చూడాలనే ఆశ ఉండాలి, దేవుని చూసే కన్నులు కావాలి. వీళ్ళు క్లయోపాకి ఇట్లా ప్రయాణం అయిపోతూ యేసుప్రభుని గురించి, యేసుప్రభు వారితో నడుస్తున్నప్పుడు ప్రభువా నువ్వు మొదటి వస్తున్నావు కదా అని గుర్తుపట్టలేదు. వాళ్ళ కన్నులు మూయబడ్డాయి. నేను మీకు చెప్తున్నా, దేవుడు మందిరంలో సంచరించినప్పుడు ఈ బిడ్డకు స్వస్థత కావాలని ఇచ్చినప్పుడు పొందుకోవాలి. దేవుడు మనలో దాటిపోయినాక నీకు వస్తుందా స్వస్థత? ఏ పాస్టర్ చేసినా రాదు. అందుకే నేను మీకు చెప్తున్నా, కంటిన్యూషన్ చేయకండి. చూడండి, వాళ్ళు చెప్తాను, నజరేయుడైన యేసు సంగతులు నీకు తెలియదా? ఆయన చాలా మంచోడు, అనేక మందిని బాగు చేసిండు, ఆయనను తీసుకుపోయి సిలువ కొట్టిందని యేసు ప్రభుకే ఈ మాటలన్నీ చెప్తున్నారు. కానీ ప్రభుని వాళ్ళు మాత్రం గుర్తుపట్టలేదు. అయితే నేను షార్ట్గా చెప్తున్నా, చెప్తూ నడుచుకుంటూ పోయేవారికి ఆ ఊరు వచ్చేసింది. ఆ ఊరికి పోయినప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఏం చేసింది తెలుసా? అయ్యా నువ్వు ఏ ఊరికి పోతావు, ఎక్కడికి పోతావు, ఈ పూట మా ఇంట్లో రా అని చెప్పి యేసుప్రభుని తెలియకుండా ఇన్వైట్ చేసింది ఇంటికి. మా ఇంటికి రా, ఈ పూట భోజనం చేసి మా ఇంటికాడ పండుకొని మళ్ళీ లేచిపోదు. ఇప్పుడంటే మనం ఎంత దూరం పోయినా ఆటోలు, స్కూటర్లు, మోటార్లు ఉన్నాయి. అప్పుడు కాలినడక ప్రయాణం కదా. ఇప్పుడు మనం గన్పూర్ పోవాలన్నా, జంగం పోవాలన్నా నడక ప్రయాణాలే ఉండే అప్పుడు, అవునా? అయితే వీళ్ళు ప్రయాణం అయి పోతూ మాట్లాడుకుంటూ పోయారు. వారు వెళ్ళవలసిన వాళ్ళ ఊరు వచ్చేసింది.
ప్రభువా ప్రభు అని తెలియదు, కానీ మా ఇంటికి రాని తీసుకుపోయినాక వాళ్ళు ఏం చేసింది తెలుసా? భోజనం రొట్టె పెట్టితే ప్రభు ఆ భోజనాన్ని రొట్టెను పట్టుకొని ప్రార్థన చేసి వాళ్ళకి ఇరిచి ఇచ్చినాక వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. ఈస్టర్కు నువ్వు ఇన్నేళ్ళు ఈస్టర్ చేసుకుంటే వెళ్ళాము, నువ్వు యేసుప్రభుని చూడు, ముఖాముఖిగా చూడనప్పుడు ముఖాముఖిగా మరియ చూసింది, బోధకుడు అనుకున్నది, ఫస్ట్ తోటమాల అనుకున్నది, తర్వాత ప్రభుని చూసి బోధకుడు నువ్వా అంటే మరియా నన్ను ముట్టుకోకు, ఇంకా నేను పరలోకానికి ఎక్కి వెళ్ళలేదంటారు. మనోళ్ళు చనిపోయిన వాళ్ళు మనోళ్ళు లేచి మన ఇంటికి వచ్చిందనుకో మనకి ఎంత ఆనందం ఉంటుంది, అవునా? ఒక్కరోజు చూస్తాం, రియల్గా చూస్తాం. ఆ నిరీక్షణ నేను వాక్యాన్ని బట్టి చెప్తున్నా. మన విశ్వాసులు మన వాళ్ళు ఎవరు చనిపోయినా ప్రభు వచ్చినప్పుడు అనేక సమాధులు తెరవబడతాయి. మనం ప్రభును ఈరోజు ఈ బాటసార్లు ఎట్లా చూసిండు మన వాళ్ళని కూడా చూసుకునే రోజు మనందరికీ ఉన్నది. ఆ నిరీక్షణ కలిగే దేవుని నమ్మాలి. ఇక్కడ చూడండి, ఆ రొట్టె ఇరిచి వాళ్ళకి ఇచ్చినప్పుడు ప్రభువును వాళ్ళు గుర్తుపట్టిండు. ప్రభువా నువ్వు అని చెప్పి వాళ్ళు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. నేను మీకు ఒకటే చెప్తున్నా, మీరు తెలియక దేవుణ్ణి చూడక ప్రభుని పిలుస్తున్నారు, కానీ మీ పక్కనే ఉంటాడు. మీ కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో వీళ్ళు ఫస్ట్ ఏమనుకున్నారు? బాటసారి అనుకున్నారు, అవునా? మరేమో తోటమాలి అనుకున్నది. మరి నువ్వేమనుకుంటాను? యేసు ప్రభు నిజంగా ఆయన సజీవుడైన క్రీస్తు నాలోనే ఉంటాడనే నమ్మకం కలిగి మీరు ఆరాధించాలి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. చూడండి 14వ వచనం చదవండి. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. చూడండి, యేసు ప్రభు శిష్యులు మరి వీళ్ళు వాళ్ళ వృత్తి ఏంటిది? చేపలు పడతారు. చేపలు పట్టడానికి యేసు ప్రభు కనబడ్డాడు. కానీ ఈ రోజులలో ఇక్కడ కొన్ని కులకట్లు పెట్టుకున్నారు. ఇంత పెద్ద బైబిల్ గ్రంథంలో ప్రపంచం అంతా రాయబడి ఉన్నది. ఫస్ట్ కనబడ్డది, 3వసారి ఎవరికి కనబడ్డాడు? శిష్యులకు. ఆ శిష్యులు ఎక్కువ యేసు ప్రభు శిష్యులు ఎవరు అనుకుంటారు? జాలర్లు, చేపలు పట్టుటోళ్ళే కనబడ్డాడు. కనబడ్డప్పుడు ఆ పేతురు మరి నాకు తెలియదు, ఇక్కడ చేపలు పట్టేటప్పుడు వాళ్ళు ఈ బట్టలు వదిలి మామూలు వేరే డ్రెస్ వేసుకొని లోపలికి పోయి పట్టుకొస్తారు. అప్పుడు యేసు ప్రభు 3వసారి కనబడ్డప్పుడు ఆయన ఆయనకు వచ్చినాక ఒక శాప కాల్చి ఇచ్చినాక తిన్నాక ఈయన ప్రభు స్వామి అని గుర్తుపట్టి అనేక చోట్ల లేఖనాల్లో రాయబడి ఉన్నది. నేను మీకు షార్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. శిశువులు ఆ శాపను కాల్చి ఇచ్చి తిన్నాక గుర్తుపట్టారు. నిజంగా మీరు ఎప్పుడు మీ కన్నులు తెరవబడ్డాయో, ఎన్ని ఇస్తారు జరపాలో ఇంకా మీకే తెలియాలి. ఇంకా మార్క్స్ వార్త 16వ అధ్యాయం 14లో చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 14 వచనం. పిమ్మట 11 మంది శిశువులు భోజనములకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. చూడండి, అందరూ భోజనానికి కూర్చున్నారు. యేసు ప్రభు చనిపోయి 11 సార్లు లేచి అనేకలో కనబడ్డాడు. అయితే ఒకరోజు ఏమైందంటే 11 మంది శిష్యులు భోజనాన్ని కూర్చున్నాడు. ఇంకోటి ఎడిపోయిండు, వాడు ఉరిపెట్టుకుని ఎప్పుడో చచ్చిపోయిండు, అవునా? ఈ 11 మంది భోజనాన్ని కూర్చున్నప్పుడు ఏమైంది? చదువు. పదహారు 14 నుంచి మళ్ళీ చదువు. పిమ్మట 11 మంది శిష్యులు భోజనంలో కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారిని. చాలు. యేసు ప్రభు సమాధిలోకి వెళ్ళి లేచినప్పుడు ఆయనే ప్రత్యక్షపరచుకున్నాడు, నేనే
యేసుప్రభు 11 మంది శిష్యులకు ఆ గాయాలు ఇవన్నీ చూపించారు 11 మంది. మరొక చోట ఒకరోజు తోమా ఉండడు వారితోటి. తోమా ఉండకపోతే మేము యేసుప్రభుని చూసినామని ఈ 10 మంది చెప్తాను, కానీ తోమా ఏమంటాను తెలుసా, నేను మాత్రం నేను చూస్తేనే నమ్ముతా, నేను ఆయన గాయంలో ఇట్లా ఏలు పెట్టి చూస్తేనే నమ్ముతా. అంటే మనం నిజంగా ఇప్పుడు కూడా మన కన్నులు తెరిచి యేసుప్రభుని చూసి అటువంటి భాగ్యం మనం పొందుకోవాలి. మనం ఇంకా డిమ్ముగా మనం ప్రభుని చూసే కన్నులు లేవు, లోకాన్ని చూసే కన్నులే ఉన్నాయి. నేను క్రీస్తుని ప్రియులారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మరొక రోజు యేసుప్రభు ఒక రూమ్లో ఉన్నప్పుడు వచ్చిండు. తోమా, నువ్వు చూస్తేనే నన్ను నమ్ముతానన్నావు కదా, ఇట్రా నీ చేయి నా పక్కన పెట్టు, నీ చేయి గాయంలో పెట్టండి. పెట్టించి చూసినాక తోమా నమ్మిండు. నేను ఎందుకు మీకు ఇవన్నీ షార్ట్గా చెప్తున్నానంటే 11 మంది శిష్యులకు 11 సార్లు మరి చనిపోయి ఈస్టర్ రోజు లేచి అనేకులకు కనబడ్డారు. ఇంకొకటి చెప్తారు చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 24లో మీకు క్లియర్గా వ్రాయబడి ఉంటుంది. యోహాను సువార్త వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభును చూసితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తులు పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. తోమా అసలు నమ్ముతలేడు. ఆయనకి గాయంలో ఏలు పెట్టి నేను చూస్తేనే నమ్ముతాడు. ఏం మామూలా చచ్చిపోయిన లేతాడా? నేను నమ్మా. లేఖనం ఇలా చెప్పి క్రీస్తు 3వ దినమున లేస్తాడని చెప్పినప్పుడు ఎవరన్నా నమ్మిందా? నమ్మలేదు. అందుకే యేసుప్రభు ఆయన చెప్పినట్లు లేఖనాలు నెరవేరినట్లు 3వ రోజు లేచిండు. లేచినప్పుడు అక్కడ ఆ శిష్యులకు కనబడ్డప్పుడు తోమ లేడు, కానీ తోమ మరొకసారి కనబడ్డప్పుడు ఆ గాయంలో ఏలు పెట్టి పక్కలో చేయబెట్టి చూసి నమ్మినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి కృష్ణను దేవుని బిడ్డలారా, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి 8 రోజుల తర్వాత, ఈస్టర్ అయిపోయినాక 8 రోజుల తర్వాత శిష్యులందరూ అక్కడ ప్రభువును గురించి మళ్ళీ ఎవరినన్నా చిత్రహింసలు పెడతారో కొడతారో అని చెప్పి వాళ్ళందరూ తలుపులు వేసుకున్నప్పుడు అదే ఇంట్లో మళ్ళున్నప్పుడు తోమ కూడా ఉన్నాడు ఆ రోజు. అప్పుడు ఏం జరిగింది? యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక నేను. చూడండి, దేవుడు మీ ఇంట్లో ఉంటే, నీతో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే సమాధానం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు ఒకవేళ సమాధానం మనకు లేదనుకో, ప్రార్థన చేసుకుంటూ వచ్చి బిడ్డ నేను నీకు సమాధానం కలుగజేస్తున్నా. స్వస్థత లేదనుకో, రోగంతో ఉన్నావు అనుకో, బిడ్డ నేను నిన్ను బాగు చేస్తున్నా అని దేవుడు నిజంగా చెప్తాడు. ఆ స్వరం వినాలి, ప్రభును చూడాలి. ఈస్టర్ రోజు మీ కళ్ళు తెరవబడాలి. ఫస్ట్ నేను మీకు చెప్పేది ఏంటంటే, చర్చికి వచ్చే వాళ్ళు, వాక్యం వింటున్న వాళ్ళు ప్రభువును చూసే కన్నులు మీరు పొందుకోవాలి. ప్రభువును ముఖాముఖి ఇట్లా చూసినప్పుడు, ఆయన స్వరం విన్నప్పుడు దేవుని మిమ్మల్ని బాగు చేస్తాడు. 8 రోజులకు వచ్చి ఏమంటాడు? తర్వాత తోమాను చూసి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసవై ఉండుమని అనెను. చూడండి, తోమా ఇట్లా నీ చేయి చాపి నా గాయంలో నీ చేయి పెట్టి చూడు. అవిశ్వాసమే కావద్దు. గుడుకు చుట్టూ అందరూ విశ్వాసులు కాదు. ఈ 10 మంది శిష్యులలో ఒకడు అప్పగించేటోడు ఉన్నాడు, ఒకడు అవిశ్వాసం ఉన్నాడు. అవునా? రకరకాలు. అందుకే నేను మీకు ఏం చెప్తున్నా, ఒకరిని బట్టి మనం కాదు, మనమే ప్రభుని చూసే కన్నులు సంపాదించుకోవాలి. విశ్వాసంలో, ప్రార్థనలో, వాక్యంలో లోతుగా దిగాలి. బాగా అనుభవంగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. వాళ్ళు అక్కడ అల్లుడిగా అంటారు, మీరు ఇక్కడ అంటే ప్రయోజనం ఏంటి? ఊతపదం భాషలు ఆడ మాట్లాడుతున్నారు, మాట మాటికి భాషలు రావు. ఏం మామూలు ముచ్చట అనుకుంటారా?
విశ్వాసులకు రావాలని బైబిలే క్లియర్గా చెప్తుంది. చాలా సంఘాలలో నటన జీవితాలు ఎక్కువ ఉన్నాయి. నేను మీకు చెప్తున్నా, క్లియర్ లేని విశ్వాసం మృతం. పేతురు గారి మాట, పేతురుకు చదువు రాదు. అననీయ సఫీరాలను గద్దిస్తే అక్కడనే పడి చచ్చిండు. అదే ఎలీషా భక్తుడు, అతనికి కలిగిన కుష్టి నీకు నీ సంతతికుండు అని ఒక మాట అంటే వెంటనే. కానీ ఇప్పటి అంత పవర్లెస్ ఉన్నదా శక్తి? నేను మీకు చెప్తున్నా, మీరందరు విశ్వాసులైన ప్రార్థన పరులైన మీరు ఈ ఈస్టర్ రోజు మీ కన్నులు తెరవబడాలి. ప్రభును చూసి అనుదినము మనము మన కుటుంబంలోకి దేవుని ఇన్వైట్ చేయాలి. బాటసార్లు రొట్టె ఆ ఇంట్లోకి తీసుకుపోయి భోజనంకు రొట్టె భోజనం వడ్డించినప్పుడు వాళ్ళ కన్నులు ఎట్లా తెరవబడ్డాయో ఈ ఈస్టర్ రోజు మీ కన్నులు తెరవబడాలి. ఇక లాస్ట్కి ఒకటి చెప్తా, దయచేసి తీసుకోండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుంచి చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం నుంచి. 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి ఆయనకు మొక్కగా మృతుని కానీ కొందరు సందేశించింది. అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందున భూమిలోని మీకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. చూడమ్మా, గలిలయ కొండకు యేసు ప్రభు 11 మంది శిష్యులను తీసుకుపోయి సమస్తమైన వాటి మీద నేను మీకు అధికారం ఇస్తున్నా. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో మీరు అనేకులకు బ్యాప్టిజం ఇచ్చి సర్వలోకంలో ఈ సువార్త చెప్పుడని ఆ గలిలయ కొండ మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఏ రీతిగా యేసు వెళ్ళిపోయిందో అదే రీతిగా వద్దని 1వ దశలోనికైలకు 4:15 వ్రాయబడ్డది. చూడండి, 1వ దశలోనికైలకు రాసిన పత్రిక 15-17 వరకు లాస్ట్ గమనించండి, తీసి చదవండి. 1వ దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 నుంచి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. చూడండి, ప్రభు మాటను బట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నిద్రించిన వారంటే ఎవరు? మనకంటే ముందు సమాధి చేయబడ్డారు కదా, వాళ్ళకంటే ముందుగా ఆయన సన్నిధిని చేరం. ఎట్లా చేద్దాం? ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకం నుంచి ప్రభు దిగి వస్తాడు. అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. మొదట ఎవరైతే సమాధి చేయబడ్డారో వాళ్ళు మొదట లేస్తారు. విశ్వాసులు ఉన్నారు కదా, ఇప్పుడు చనిపోయిన విశ్వాసులను మనం సమాధి చేద్దాం కదా, మొదట వాళ్ళు లేతురు. ఆ తర్వాత వాళ్ళు లేచినాక వాళ్ళతో కలిసి మనం పోయి ప్రభుని ఎదుర్కొంటాం. వింటున్నా, మనకు ఇది 70 ఏళ్ళ యాత్ర, 80 ఏళ్ళ యాత్ర. యేసు ప్రభుని తెలుసుకో, యేసు ప్రభుని చూడు. ఈ ఈస్టర్ రోజు నీ కళ్ళు తెరువు. ఇంకా నేను చూడలేదు, నేను తెరవలేదు, లేఖనాలు ఎన్ని చదివితేంది, ఎన్ని పాటలు పాడుతుంది, ఎన్ని ప్రసంగాలు చెప్తుంది. యేసు ప్రభుని చూడు. ఇప్పుడు చూడకపోతే ఎప్పుడు చూద్దాం తెలుసా? ప్రధాన దూత శబ్దంతో ప్రభు దిగి వచ్చేటప్పుడైనా మీరు ప్రభు దూతలను చూస్తారు, అవునా? ఇప్పటికైనా మీ కన్నులకు ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడదు తెలుసా? మీ కన్నులకు కాటుక నా యుద్ధ కొనుక్కోమని నేను మీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రభు ఈ లోకానికి వస్తాడు. మన విశ్వాసులు, మన వాళ్ళు చనిపోయిన వాళ్ళని కూడా చూస్తాం. వాళ్ళతో కలిసి మధ్యాకాశంలోకి పోతాం. అక్కడ తీర్పు ఉంటుంది. బిడ్డ, నా గురించి నువ్వు నమ్మకపోతే కదా, ఓ నమ్మని వారికి ఏంటిది? నరకం. అడుగు అక్కడ కాదు అండగు అంటాడు. బిడ్డ, నువ్వు విశ్వాసులు కదా, నమ్మినవు కదా, ఓ నిత్య జీవం. అక్కడ ఏడుపైనను
బాధ అయినను, కష్టమైనను, కన్నీరైనను ఉండదు. అందుకే యేసుప్రభుని నమ్ము. నీ కులాన్ని చూడకు, నీ హోదాను చూడకు, నీ డబ్బును చూడకు, నీ ఆస్తి పాస్తులను చూడకు. యేసే దేవుడని నమ్ము. ఈ 11 మంది శిష్యులను వెంట పెట్టుకుని గలిలయకుండకు యేసుప్రభు పోయి అందరిని ఆశీర్వదించి, ఈ సువార్త మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి తెలియజేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామంలో బ్యాప్టిజం ఇవ్వండి. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడతాడు అని చెప్పి యేసుప్రభు ఏ రీతిగా పోయిండో అదే రీతిగా ఈ లోకానికి వస్తాడు. అప్పటిదాకా ఈ సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండు. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఈ ఈస్టర్కు దేవుడు మీ కన్ను తెప్పించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం. ఈరోజు మా దేవా, రోజు మిమ్మల్ని చూసే కన్నులు మాకి మా బాధలు, మా శోధనలు, మా సమస్యల్లో, మా ఇరుకుల్లో, ఇబ్బందులు, బాటసార్ల దగ్గరకు వచ్చినట్టు మా దగ్గరికి రా. ఆదరించు, ప్రేమించు, కరుణించు, దీవించు, నడిపించు ప్రభువా. ఈ సంఘంను మళ్ళా వచ్చే ఈస్టర్ దాకా మీ చేతి నీళ్ళలో కాపాడు. బిడ్డలు ప్రార్థనలో, వాక్యంలో ఎదుగుట కృప చూపు తండ్రి. వృద్ధాప్యంలో ఉంటున్న అమ్మను మరొక ఈస్టర్ దాకా నడిపించు. అమ్మకు నూతన బలం, నూతన శక్తి, పరిశుద్ధాత్మ బలం నుంచి ఆ బిడ్డకు మంచి కళ్ళ చూపుని ఇవన్నీ ప్రార్థిస్తున్నా దేవా. అంతేకాదు, మా మధ్యలో ఆయమక్క బాధలో ఉన్నది, దుఃఖంలో ఉన్నది. బిడ్డను స్వస్థపరచు. నువ్వు ఆ బిడ్డ దగ్గర ఉండు ప్రభు. నీ దూతలను పంపి సర్వీస్ చేయమని ప్రార్థిస్తున్నాం. నా సంఘంలో ఇక్కడికి వస్తున్న కుటుంబాల్లో ఏ బిడ్డలకు ఏ రోగాలు, ఏ సమస్యలు లేవు. ప్రతి బిడ్డను ఎత్తిపట్టు చుట్టున్నాను. బలపరిచి ఈ ఈస్టర్ రోజు ప్రతి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరూ నీ వాక్యం ఎదుట కృప చూపండి. మేము ఈ లోకంలో పరదేశులము, యాత్రికులమే. మా జీవం ఏపాటిది. నీ వాక్యం ద్వారా ఒకరినొకరిని హెచ్చరించుకుంటూ సాగిపోయే భాగ్యం దయచేయండి. నా సంఘమును, నా మండలంను, గ్రామంను, రాష్ట్రమును శాంతి సమాధానాలతో నింపండి. అందరికీ నాయన మరి ఈస్టర్ రోజు కన్నులు తెరిచి నిన్ను నమ్ముకునే బిడ్డలుగా అనేకులను నీ యొద్దకు నడిపించమని, ఈ దీన ప్రార్థన ఆలకించమని, నాకు తెలిసిన ప్రతి ఒక్కరిని దీవించమని, లైవ్ వింటున్న కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.